హలో గాయ్స్, మనకి క్రికెట్లో మనందరం కూడా ఏదో చిన్న చితక తప్పులు చేస్తూనే ఉంటాం కదా. అటువంటి తప్పే మొన్న మనకి రబాడా చేశాడు. దేంట్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది కదా, ఆస్ట్రేలియాకి సౌత్ ఆఫ్రికాకి. సో ఆ మ్యాచ్లో ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా ఇటు 29th ఓవర్ వచ్చింది. 29th ఓవర్ వచ్చినప్పుడు రబాడా బౌలింగ్ చేస్తున్నాడు ఇటు నుంచి. సో ఇటువైపు నుంచి మనకి వెబ్స్టర్ మనకి బ్యాటింగ్ ఆడుతూ ఉన్నాడు అనమాట. సో సెకండ్ బాల్ వచ్చేసరికి 29th ఓవర్లో మరి ఇటువైపు నుంచి రబాడా బాల్ వేసాడు. బాల్ వెళ్ళి డైరెక్ట్గా అతని ప్యాడ్లకు తగిలింది. బ్యాట్కి ఆడ కూడా టచ్ అవ్వలేదు. అయితే మరి దాన్ని రివ్యూ తీసుకోవాలి కదా. సో రివ్యూ తీసుకోలేదు. వెనకమాల ఉన్న కార్బన్ బోస్ కూడా చెప్పాడు, అరే అబ్బాయి రబాడా ఇది అవుట్ అయితే ఒకసారి రివ్యూ తీసుకురా అబ్బాయి అని చెప్పేసి. అయినా సరే మనోడు సరిగ్గా పట్టించుకోలేదు. నాట్ అవుట్ అయిద్దేమోలే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత చూస్తే ఇది వెళ్ళి వికెట్కి డైరెక్ట్గా హిట్టింగ్ అని వస్తుంది. దాని తర్వాత రివ్యూ తీసుకున్నట్టయితే వికెట్ వచ్చేది. సో మరి ఛాన్స్ మిస్ అయ్యాడు కదా. సో మరి ఛాన్స్ మిస్ అయిన తర్వాత వెబ్స్టర్ ఊరుకుంటాడా? ఒక ఛాన్స్ ఇచ్చావు, నేను ప్రూవ్ చేసుకుంటా అంటాడు కదా. సో అదేవిధంగా దాని తర్వాత స్టీవ్ స్మిత్తో కలిసి మనోడు ఏం చేశాడు, మొత్తం 77 runs పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. సో దీంట్లో మొత్తం కూడా ఈ అవుట్ అయినప్పుడు ఎంత కొట్టాడు తెలుసా? 8 runs కొట్టాడు. దాని తర్వాత చూసుకుంటే అతను ఎన్ని రన్స్ చేసి అవుట్ అయ్యాడు తెలుసా? 72 runs చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత తప్పిదమైందో. అదే వెబ్స్టర్ కనుక ముందు అవుట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం జరిగేది? వీళ్ళు 150 అన్నా కొట్టగలిగే వల్ల మొత్తం కొట్టింది వీళ్ళు 212 runs. సో మరి వెబ్స్టర్ను ముందు అవుట్ చేసినట్టయితే మరి స్కోర్ అంతా అయిపోయేది కదా, 150కే ఆల్అవుట్ అయిపోయారు కదా. సో మరి ఈ స్కోర్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా 60-70 runs, సో ఇది ఖచ్చితంగా రేపు సెకండ్ ఇన్నింగ్స్లో మరి సౌత్ ఆఫ్రికా ఒక మూల్యం చెల్లించుకునిద్దా, లేదు అంటే మరి ఇదంతా కవర్ చేసేసి ఆస్ట్రేలియాని ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ట్రోఫీ లిఫ్ట్ చేసిద్దాం. మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.